2017లో కాదల్ ఖాన్ కట్టుడే సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏమాలి, నాదోడిది 2 వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్న అతుల్య రవికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. మీటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ ని అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన హీరోయిన్ అతుల్య రవి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తెలుగు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. 2017లో కాదల్ ఖాన్ కట్టుడే సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏమాలి, నాదోడిది 2 వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్న అతుల్య రవికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. మీటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ ని అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అతుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కోయంబత్తూరులోని వాడపల్లి మారుతం రోడ్డులో నివసిస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే హీరోయిన్ పాస్పోర్ట్ తో పాటు 20,000 రూపాయలను దొంగిలించినట్లు తెలుస్తుంది. చాలా రోజులుగా తన ఇంట్లో పాస్పోర్ట్ తో పాటు డబ్బులు కూడా కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది హీరోయిన్ అతుల్య రవి. అతుల్య రవి తల్లి విజయలక్ష్మి వాడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. ఇంట్లో పనిచేసే పని మనిషి చోరీకి పాల్పడినట్లు తెలిసింది. తొండముత్తూరు పక్కనే ఉన్న పాలకుర్తు పాలానికి చెందిన మహిళ కొన్నాళ్లుగా అతుల్య రవి ఇంట్లో పనిచేస్తున్నారు. ఇంట్లో చోరీ జరిగినట్లు అతుల్య రవి తల్లి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తుని స్టార్ట్ చేసిన పోలీసులు పని మనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సదరు మహిళను విచారించగా అసలు విషయం బయటకి వచ్చింది. తన స్నేహితురాలు సెల్వి, సుభాషిణితో కలిసి హీరోయిన్ ఇంట్లో దొంగతనం చేశామని, డబ్బు, పాస్పోర్ట్ ని దొంగలించినట్లు తెలిపారు. పని మనిషితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద ఉన్న డబ్బుని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా పాస్పోర్ట్ ఎక్కడ ఉంది అనే విషయం తెలియరాలేదు. 2017లో కాదల్ ఖాన్ కట్టుడే సినిమాతో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఏమాలి, నాదోడిది 2 వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్న అతుల్య రవికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. మీటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ ని అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన హీరోయిన్ అతుల్య రవి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తెలుగు సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయలేదు. 2017లో కాదల్ ఖాన్ కట్టుడే సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏమాలి, నాదోడిది 2 వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్న అతుల్య రవికి అంతగా అవకాశాలు మాత్రం రావడం లేదు. మీటర్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో తెలుగులో మరో ఆఫర్ ని అందుకోలేకపోయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అతుల్య రవి తన తల్లి విజయలక్ష్మితో కలిసి కోయంబత్తూరులోని వాడపల్లి మారుతం రోడ్డులో నివసిస్తుంది. తాజాగా ఈ హీరోయిన్ ఇంట్లో చోరీ జరిగినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితమే హీరోయిన్ పాస్పోర్ట్ తో పాటు 20,000 రూపాయలను దొంగిలించినట్లు తెలుస్తుంది. చాలా రోజులుగా తన ఇంట్లో పాస్పోర్ట్ తో పాటు డబ్బులు కూడా కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది హీరోయిన్ అతుల్య రవి. అతుల్య రవి తల్లి విజయలక్ష్మి వాడపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. ఇంట్లో పనిచేసే పని మనిషి చోరీకి పాల్పడినట్లు తెలిసింది. తొండముత్తూరు పక్కనే ఉన్న పాలకుర్తు పాలానికి చెందిన మహిళ కొన్నాళ్లుగా అతుల్య రవి ఇంట్లో పనిచేస్తున్నారు. ఇంట్లో చోరీ జరిగినట్లు అతుల్య రవి తల్లి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తుని స్టార్ట్ చేసిన పోలీసులు పని మనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సదరు మహిళను విచారించగా అసలు విషయం బయటకి వచ్చింది. తన స్నేహితురాలు సెల్వి, సుభాషిణితో కలిసి హీరోయిన్ ఇంట్లో దొంగతనం చేశామని, డబ్బు, పాస్పోర్ట్ ని దొంగలించినట్లు తెలిపారు. పని మనిషితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద ఉన్న డబ్బుని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా పాస్పోర్ట్ ఎక్కడ ఉంది అనే విషయం తెలియరాలేదు.